వ్యాధులకు భయపడకూడదు. వ్యాధులకు భయపడకూడదు. ఎందుకంటే దాని కొరకు వెల చెల్లింపబడి ఉన్నది, దాని బలము కొట్టివేయబడి ఉన్నది, దాని ప్రభుత్వము మన మీద నుంచి తీసివేయబడి ఉన్నది. దేవుని యొక్క నిబంధన పొందిన మనము, ఆయన వాగ్దానాలను పొందిన మనం ఏ రీతిగా విమోచింపబడి ఉన్నామో, విడిపించబడి ఉన్నామో మనం ఎరిగిన మనము తిరిగి మళ్ళా ఆ రోగం యొక్క దాసత్వంలోనికి పోవడానికి దేవుడు మనల్ని విడిపించలేదు. స్తోత్రం. దేవుడు మనల్ని విడిపించి ఉన్నాడంటే తిరిగి దాంట్లోనికి వెళ్ళకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. We should never take the gospel only for the forgiveness of sin or for the deliverance. దేవుని యొక్క సువార్తను పాప క్షమాపణకు మాత్రమే, నిత్య జీవమున కొరకు మాత్రమే, లేదా దయ్యంలో నుంచి విడుదలకు మాత్రమే, శాపంలో నుంచి విడుదలకు మాత్రమే మనము కుదించి వేయకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ కాకుండా స్వస్థత కూడా రక్షణ, సువార్తలో భాగముగా ఉన్నది. ఇట్స్ ద ప్యాకేజ్. గాస్పెల్ ఈజ్ ద ప్యాకేజ్ ఫర్ ది ఎంటైర్ లైఫ్. మన జీవితానికి కావాల్సిన సమస్తము మనం సువార్త పొందుకోగానే మనకు వచ్చేసింది. ఆమేన్. హల్లెలూయా. యాజ్ యు లెర్న్, మనం నేర్చుకొనుచుండగా, శిక్షణ పొందుచు ఉండగా ఏమేమి పొందుకున్నామో మనం ఎరుగుతూ ఉంటాం. అయితే ఇవన్నీ కూడా సువార్త మన యొద్దకు రాగానే మన జీవితంలోనికి వచ్చి ఉన్నాయి. కానీ మనము ఎరగలేదు కాబట్టి వాటిని మనం అనుభవించలేదు. ఒకవేళ ఎరిగి ఉంటే వాటిని ఇప్పటికే అనుభవించి ఉండేవారము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సో మనము దేవుని యొక్క వాక్యము మన జీవితంలోని ప్రతి విభాగమును మేలుకరంగా మార్చేదిగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యములో నుంచి మనము మన జీవితానికి కావాల్సిన ప్రతిదీ తీసుకొని పోవచ్చు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. ఆమేన్. హల్లెలూయా. సో గత 2-3 దినాలుగా మనం వీటి మీద ధ్యానిస్తున్నాం. ఆమేన్. ఎవరికైనా గుర్తున్నాయా 2 దినాలు? ఏమైనా చెప్పగలుగుతారా నేర్చుకున్నవి క్విక్లీ? ఐజాయా 53, Psalm 103. చెప్పండి, ఏంటి పాయింట్స్? ఐ వాంట్ బుల్లెట్ పాయింట్స్. ఐ వాంట్ బుల్లెట్ పాయింట్స్. వాక్యం వింటే అనారోగ్యం రాదు. ఇంకా చెప్పాలి. రక్షణలో స్వస్థత ఉంది. Church should be busier than hospital. Healthier. Amen. Church should be healthier than hospital. ప్రతి ఒక్కరికి, ప్రతి వ్యక్తి, ప్రతి వ్యాధి, ప్రతి రోగం మీద ఆయన అధికారము కలిగిన వాడు. ఎందుకంటే ఆయనకి అన్ని నామములపై నామం ఉన్నది. సో అందరినీ, అన్ని వ్యాధులను, అన్ని రోగములను స్వస్థపరుస్తాడు. ఎందుకంటే ఆయనది అన్ని నామములపై నామము. ఆత్మ, ప్రాణము అలాగే దేహము పూర్ణతలోనికి వచ్చిన సంఘము. సో ఆత్మ మాత్రమే పూర్ణతలోనికి వచ్చిన సంఘము కాదు, కానీ ఆత్మ, ప్రాణము మరియు దేహము కూడా పూర్ణతలోనికి వచ్చిన సంఘము ఆయన చేసిన సంఘము. సో యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడలో వచ్చినప్పుడు ఆ సంఘం ఏ రీతిగా ఉంటుందంటే పూర్ణమైన ఆరోగ్యముతో, అంటే శరీరంలో కూడా బలహీనత లేకుండా ఉండే సంఘము కొరకు దేవుడు వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆర్ వి అండర్స్టాండింగ్? ఇంకా నేనేం చెప్పాను? హీలింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సాల్వేషన్. హీలింగ్ ఈజ్ అవర్ బర్త్ రైట్. ఆమేన్. మన పుట్టుక హక్కు, మన జన్మ హక్కు. ఎందరైతే ఆయనను అంగీకరించుతారో వారు పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చినాడు. ఎందుకంటే స్వస్థత అనేది చిన్న పిల్లల రొట్టె ముక్క. ఆమేన్. హీలింగ్ ఈజ్ చిల్డ్రన్స్ బ్రెడ్, పిల్లల రొట్టె ముక్క. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఇంకా
ఓకే, ప్రైజ్ ద లార్డ్. ఓకే, లెట్స్ గో డీపర్ నౌ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో మనము స్వస్థపరచబడుట దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఫస్ట్ మనం నేర్చుకున్నాం ఏంటిదంటే ఆయన చిత్తము మన పట్ల స్వస్థపరచబడాలని, ఏ ఒక్క రోగంతో ఉండాలని కాదు ఆయన చిత్తము. ప్రైజ్ ద లార్డ్. He wills that everybody should be healed. Amen. And he is at work in us both to do and for his will. Amen. Hallelujah. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:13 ఒకసారి చదువుతారా? స్తోత్రం. ఐ థింక్ నిన్న మొన్న ఇది చెప్పడం మర్చిపోయాను అనుకుంటా. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగచేవాడు దేవుడే. ఆమేన్. మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును అంటే మనం ఇష్టపడింది కార్యములోనికి జరిగించుటకు దయా సంకల్పము మనలో కార్యసిద్ధి జరిగించువాడు దేవుడు. సో మనము ఇచ్చయించిందేంటి? మనము ఆరోగ్యంగా ఉండాలని. ఆమేన్. సో మనం ఇచ్చయించిన వాటన్నిటినీ కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడు. నీవు ఇష్టపడితే గనక నిన్ను స్వస్థపరచుటకు ఆయన పని జరిగించగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఇది స్వస్థతకు మాత్రమే కాదు, అన్ని విషయములలో దేవుడు మన హృదయ వాంఛలు నెరవేర్చువాడు. ఆయన యందు ఆనందించుట ద్వారా. సో ఆయన ఏం చేస్తున్నాడంటే మనలో కార్యసిద్ధి చేయుచు ఉన్నాడు. ఆయన కార్యములు పరిపూర్ణము చేయుచున్నాడు. ఆమేన్, ఆమేన్. సో ఆయన యొక్క చిత్తము మనం స్వస్థపరచబడాలని, మనము సువార్త వచ్చినప్పుడు మనకు స్వస్థత కూడా వచ్చి ఉన్నది. అది సమాధాన సువార్త. ఆయన ఉభయులకు సమీపస్తులకు దూరస్తులకు సమాధానం అని ప్రకటించి వారికి స్వస్థపరచను అని మనం చూసి ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది మాత్రమే కాదు, మనము పిల్లల మగుట ద్వారా స్వస్థతకు హక్కుదారులుగా మారిపోయి ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిఫోర్ వి గో టు టుడేస్ మెడిటేషన్, దేవుని వాక్యము ఈరోజు ధ్యానం చేయకముందు ఐ వాంట్ టు బ్రష్ అప్ తెస్సలోనికి రాసిన పత్రిక 5:23-24, అలాగే ఎఫెసీ పత్రిక 5:30, 29-30. సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మల్ని సంపూర్ణులుగాను పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు ఆమేన్, హల్లెలూయా. తల్లు వచ్చుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. లార్డ్, we thank you, Lord, for this morning. As your word comes, it is bringing healing into our lives, deliverance into our lives. నీ వాక్కు వెళ్ళడగుట ద్వారా మాకు విడుదల, స్వస్థత కలుగుచున్నది, వెలుగు కలుగుతున్నది. కాబట్టి స్తోత్రము. మా చెవులు వింటున్నాయి, మా కన్నులు చూస్తున్నాయి, మా హృదయములు గ్రహిస్తున్నవి నీ యొక్క చిత్తమును, నీ యొక్క మనస్సును. యేసయ్య ఉదయకాలసేన నువ్వు చేయనుద్దేశించిన క్రియ మా మధ్యలో జరిగించండి. అందుకే పరిశుద్ధాత్మ దేవా, మా యొక్క అవిశ్వాసం అంతటిని తొలగించి, ఓ హల్లెలూయా, నీ యొక్క సత్యవాక్యముతో మా హృదయములను, మా మనసులను మీరు నింపమని ప్రార్థన చేయొచ్చు. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్, హల్లెలూయా. సో సమాధానకర్త యొక్క దేవుడు మిమ్మల్ని సంపూర్ణులుగా పరిశుద్ధపరచును గాక అని మనం చూసి ఉన్నాం నిన్నటి దినాన. హల్లెలూయా. బికాజ్ మోస్ట్ ఆఫ్ యూ డిడ్ంట్ కమ్, అనేకులు రాలేదు కాబట్టి ఐ వాంట్ టు స్పెసిఫై ఆన్ దిస్ అండ్ గో అహెడ్. ఆమేన్, హల్లెలూయా. సమాధానకర్త యొక్క దేవుడు మనల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక అంటున్నాడు. మీ ఆత్మయు జీవము అనగా మన ప్రాణము, తర్వాత శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా. ఆమేన్, హల్లెలూయా. శరీరము నిందారహితంగా ఏ రీతిగా ఉండగలదు? మనం ఎప్పుడు ఆత్మ గురించి, మన ప్రాణం, మనసు మారుట గురించి మనం బాగా వింటూ ఉంటాము. ఆమేన్. వాక్యంలో ఎప్పుడు మనల్ని మనము బోధ ద్వారా మనల్ని మనం చక్కబెట్టుకుంటాము. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆత్మయు జీవమును, దాని తర్వాత శరీరము కూడా నిందారహితంగా యేసయ్య రాకడికి ఉండాలి.
ఆమేన్. అంటే శరీరములో కలంకము లేని ఆమేన్ దేహము, ఆమేన్, రోగము లేని, ప్రైజ్ ద లార్డ్, బలహీనత లేని, ఆమేన్, స్తోత్రం, దాని కొరకు దేవుడు వస్తున్నాడంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని చిత్తం ఏంటిదంటే మనం అన్ని విషయములలో పరిపూర్ణత రావాలి. మనం ఎప్పుడు కూడా ఆత్మీయ పరిపూర్ణతతోనే ఆపేసుకుంటున్నామేమో, లేదు. ఆమేన్, హల్లెలూయా. మన దేహము కూడా క్రీస్తు యొక్క జీవము మా మత్యమైన శరీరముల యందు అని చెప్పి ఉన్నాడు కదా పౌలు. హల్లెలూయా. దేని యందు? ఆత్మయందా. క్రీస్తు యొక్క జీవం ఎక్కడ కనపడుతుంది చెప్పండి? మా శరీరముల యందు. ఆమేన్, హల్లెలూయా. మన శరీరములో కనబడాలి ఆయన జీవము. ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మలో కాదు. క్రీస్తు యొక్క జీవం మన శరీరంలో ఉంటే ఏ రీతిగా ఉంటుంది? హల్లెలూయా. అప్పుడు మనము మార్కు సువార్తలో మనం చూస్తాం కదా, ఆఖరి అధ్యాయం 16వ వచనం నుంచి చూస్తే కనుక అక్కడ వారు విషంతో వచ్చినది ఏది తాగినా కూడా వారికి హాని చేయదు, ఎందుకంటే క్రీస్తు జీవం వారిలో ఉన్నది. హానికరమైన తాగిన, హానికరమైనది తొక్కిన, హానికరమైనది వారి కాటు వేసిన, విషం వారిని కాటు వేసిన, సర్పం వారిని కాటు వేసిన, వారు దులుపుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే క్రీస్తు యొక్క జీవము మా శరీరముల యందు. కమాన్, హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క సంఘము పరిపూర్ణము చెందిన సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. దేహములో పరిపూర్ణత, దేహమును పరిశుద్ధపరచుట గురించి మనం విని ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో దేహమును పరిశుద్ధపరుస్తున్నప్పుడు స్వస్థపరచుట ద్వారా దేవుడు దేహాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు. అందుకే కుష్టి రోగులను పరిశుద్ధులుగా చేయండి అంటాడు. క్లెన్స్ ద లెపర్స్. హల్లెలూయా. రోగులను స్వస్థపరచుడి, కుష్టి రోగులనేమో శుద్ధులు చేయుడి అని అంటాడు. ఆమేన్, హల్లెలూయా. సో రోగములు, వ్యాధులు మన దేహంలో నుంచి వెళ్ళుట ద్వారా అది శుద్ధీకరణ, దేవుడు జరిగించే శుద్ధీకరణలో అది భాగముగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది చాలా ఆత్మీయమైనది. హీలింగ్ ఈజ్ వెరీ స్పిరిచువల్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫిజికల్. అది భౌతికంగా శరీరం ముందు కనిపిస్తుంది, కానీ అది ఆత్మీయ ఆత్మ కార్యము ద్వారా శరీరములో వ్యక్తపరచబడుతున్న దేవుని యొక్క శక్తి. ఆమేన్, హల్లెలూయా. సో అది ఆత్మీయమైనది. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఆమేన్. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29-30 వచనాలు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడు లేడు, కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. సో నీ శరీరాన్ని నువ్వు ద్వేషిస్తావా? నీ కాళ్ళని నువ్వు ద్వేషిస్తావా? నీ చేతుల్ని ద్వేషిస్తావా? నువ్వు లేదు కదా. నువ్వు దాన్ని పోషిస్తావు, నువ్వు సంరక్షిస్తావు. అవసరమైతే కొంచెము సన్ స్క్రీన్ పెడతాము, కొంచెం మేక్ ఓవర్ ఇస్తాము, మంచిగా కనబడాలని. ఇంకేమేం చేస్తాం? స్తోత్రం. వి కేర్. ఓకే, ప్రైజ్ ద లార్డ్. మనం సంరక్షించుకుంటాము, పోషించుకుంటాము. ఆమేన్. అయితే సో క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాం మనము. క్రీస్తు శరీరమునకు అవయవములుగా ఉన్నాము. ఆయన శరీరముగా ఉన్న సంఘము. హల్లెలూయా. అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనము క్రీస్తు దేహం అన్న సంగతి మనం మర్చిపోకూడదు. క్రీస్తు శరీరం అన్న సంగతి మర్చిపోకూడదు. భౌతికంగా మనం సంఘముగా ఉన్నా కూడా క్రీస్తు శరీరమై ఉన్నాం మనము. భౌతికంగా శరీరంలో ఉన్నప్పుడు కూడా క్రీస్తు శరీరముగా మనం ఉన్నాము. ఆమేన్. సో ఆయన ఏమంటున్నాడు? ఏ రీతిగా ఎవరు కూడా వారి యొక్క దేహమును ద్వేషించరో, ఎవరు వారిని దేహమును ద్వేషించరు, కానీ దాన్ని సంరక్షించుకుంటారు, పోషించుకుంటారు. అదే రీతిగా క్రీస్తు కూడా తన దేహము అంటే సంఘమును, నిన్ను నన్ను సంరక్షిస్తాడంట, పోషిస్తాడంట. హీ నరిషెస్ us. ఆమేన్. అందుకే ఆయన మన ప్రాణమును సేదదీర్చువాడు, ఆయన మనల్ని పచ్చిక గల చోట్ల నడిపించువాడు. ఆమేన్, హల్లెలూయా. తన నామమును బట్టి నీతి మార్గములలో మనల్ని నడిపించువాడు. స్తోత్రం, హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. సో గాడ్ వాంట్స్ టు నరిష్ యువర్ బాడీ దిస్ మార్నింగ్. ఆయన నీ దేహమును పోషించాలనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు పరిశుద్ధాత్మకు ఆలయముగా చేయబడి ఉన్నది. నీ దేహము, నీ ప్రాణము కాదు, నీ ఆత్మ కాదు, నీ దేహము పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది. ఆమేన్. నీ దేహం పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది. అందుకే నీ యొక్క దేహం ఇష్టం వచ్చిన వాటితో తిని పాడు చేయకూడదు. హల్లెలూయా. We have to maintain proper healthy nutrition to our body because this is a temple. Amen. Hallelujah. ఇది ఒక దేవాలయము. Praise the Lord. Praise the Lord. Hallelujah. చర్చిలో చెప్పులు వేసుకుని తిరిగితే చాలా మంది కోపం వస్తుంది, కానీ ఇష్టం వచ్చినవి తింటారు. అసలైన చర్చ ఏంటిది చెప్పండి? అసలైన చర్చ ఏంటిది? అసలైన దేవాలయం ఏంటిది? దేవాలయము. సో నువ్వు ఇష్టం వచ్చినట్టు తింటున్నప్పుడు దానికన్నా ఘోరంగా ప్రవర్తిస్తున్నట్టు. అర్థమవుతుందా? యూ షుడ్ నాట్ లెట్ ఎనీథింగ్ దట్ విల్ డిఫైల్ యువర్ బాడీ. నీ యొక్క దేహమును పాడు చేసేది నీ యొక్క దేహంలో నీవు రానియకూడదు. ఎందుకంటే అది పరిశుద్ధాత్మకు దేవాలయము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నౌ లెట్స్ గో ఫార్వర్డ్. స్వస్థత, దేవుడు స్వస్థపరిచిన తర్వాత స్వస్థత మనము కాపాడుకోవాలి. మెనీ టైమ్స్ వి సీ స్వస్థత పొందిన వారు తిరిగి మళ్ళీ అదే రోగములో లేకపోతే వేరే రోగాల్లో వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉంటాము. అవునా కాదా? చాలా మంది స్వస్థత పొందిన తర్వాత, స్వస్థత దేవుడు తాకి వారిని స్వస్థపరిచిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి, 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకి మళ్ళీ బలహీనత, మళ్ళీ అనారోగ్యంలోనికి అడుగు పెడతా ఉంటారు. అర్థమవుతుందా? సో దేవుడు స్వస్థత ఇచ్చి ఉన్నాడంటే ఆ స్వస్థతను మనము కాపాడుకోవాలి. స్వస్థతను ఏ రీతిగా కాపాడుకుంటాము, ఏ రీతిగా స్వస్థతను మెయింటైన్ చేస్తాం, అలాగే దీర్ఘాయువును కలిగి ఉంటాము. ఈ దినాన మనము కొన్ని విషయాలు ధ్యానిద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Let's turn our Bibles to Matthew chapter 12 verse 43. Now when the unclean spirit has gone out of a man, it roams through waterless or dry places in search of rest, but it does not find it. అపవిత్ర ఆత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోటు తిరుగుచుండును. నీరు లేని చోటు తిరుగుచుండునంట. సో ఈ యొక్క దురాత్మ ఎవరినైనా డెలివరెన్స్ చేసిన తర్వాత వారిలో నుంచి వెళ్ళిపోయిన దురాత్మ నీరు లేని చోటును వెతుకుతూ ఉంటుంది, నీరున్న చోటును వెతకదు. హల్లెలూయా. స్తోత్రం. నేను చెప్పాను కదా, సర్పానికి దేవుడు ఏదైనా వనంలో ఉన్నప్పుడు అక్కడ వారు పాపం చేసిన తర్వాత సర్పమును శపించినప్పుడు నీవు మన్నును తింటావని చెప్పాడు. మట్టికి మన్నుకి తేడా ఏంటిది? మట్టిలో నీరు ఉంటుంది, కానీ మన్నులో నీరు ఉండదు. మన్ను డ్రై పౌడర్ లాగా ఉంటుంది, కానీ మట్టిలో నీరు ఉంటుంది కాబట్టి దాన్ని మట్టి అంటాము. ఇట్ హ్యాస్ ద వాటర్ కంటెంట్. హల్లెలూయా. సో మన్నును తింటావని సర్పానికి చెప్పాడు. అది నీరు లేని స్థలములో నివసిస్తుంది, నీరు లేని చోట్లను వెతుక్కుంటూ ఉంటుంది. అర్థమైందా? నీరనగా దేవుని వాక్యము, నీరనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యము, నీరనగా దేవుని వాక్యము. దేవుని వాక్యముతో, దేవుని ఆత్మతో మనం నింపబడి దేవుని వాక్యముతో మనం సహవాసము చేయాలి. ఆమేన్. సో ఒకవేళ నీరు లేని స్థలముగా మనం ఉంటే మనం మంచిగా మంచిగా క్లీన్గా ఉన్నదని చెప్పేసి, ఖాళీ ప్లేస్ అని చెప్పేసి వచ్చి మళ్ళీ దానికంటే చెడ్డవి మరి 7 దయ్యములను తీసుకొని వస్తుందంట. అర్థమవుతుందా? సో ఒకసారి స్వస్థత పొంది ఉన్నామంటే, ఒకసారి విడుదల పొంది ఉన్నామంటే ఆ యొక్క స్వస్థతను, ఆ విడుదలను మనం మెయింటైన్ చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. కాపాడుకోవాలి. ఏ రీతిగా కాపాడుతామంటే దేవుని వాక్యము ద్వారా, దేవుని వాక్యము వినుట ద్వారా, దేవుని యొక్క సత్యంలో స్థిరపరచబడుట ద్వారా. ఆమేన్. హల్లెలూయా. యూ కెన్ రైట్ డౌన్ Proverbs chapter 4 verse 20 నుంచి 22 వరకు. హల్లెలూయా.
సామెతలు 4వ అధ్యాయం 20 నుంచి 22 వచనాల వరకు, సామెతలు 3వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము, సామెతలు 9వ అధ్యాయము ఐ థింక్ 11వ వచనము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రాసుకున్నారా? మేక్ నోట్. 3:1 and 2, 4:20, 21, 22, 9:11. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. 9:11 అంటే మనకి బయట దేశంలో అది ఎమర్జెన్సీ నెంబర్. 9:11 ఆ రీతిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్. సామెతలు 9:11 ఏమున్నది చూడండి. ఫర్ బై విజ్డమ్ from God your days will be multiplied and years of life shall be increased. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నా వలన అంటే దానికి ముందు మనం చూస్తే జ్ఞానము వలన, జ్ఞానము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అధ్యాయం మొత్తం జ్ఞానం గురించి. అక్కడ నా అన్నది ఒక వ్యక్తి, జ్ఞానం అనే వ్యక్తి. ప్రైజ్ ద లార్డ్. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అంటే దేవుని వాక్య జ్ఞానము ద్వారా మనకు వచ్చేది ఏంటిది? దీర్ఘాయువు. సో వాక్యముతో మన హృదయమును నింపుకుంటే దీర్ఘాయువుతో నింపుకుంటున్నాము. మంచి ఆహారముతో నింపుకుంటే మన యొక్క దేహము మంచిగా ఉంటుంది, సుఖముగా ఉంటుంది. రైట్? అదే రీతిగా నిజమైన ఆహారం ఏంటిది? దేవుని వాక్యము. The real food is the word of God. దేవుని వాక్యమును నిజమైన ఆహారము. ఈ యొక్క జీవ వాక్యముతో మన హృదయములను నింపుకున్నప్పుడు మనం ఏం కలిగి ఉంటాం? దీర్ఘాయువును కలిగి ఉంటాము. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం జీవించే సంవత్సరములు అధికములుగా ఉండాలి దేవుని రాకడ ఆలస్యమైతే. ప్రైజ్ ద లార్డ్. దట్ ఈస్ ది ఓన్లీ రీజన్. అదొక్క రీజన్ మాత్రమే నీ యొక్క జీవనానికి ఫుల్ స్టాప్ పెట్టగలదు. లేకపోతే ప్రతి ఒక్కరు సువార్తను పొందిన ప్రతి ఒక్కరు అధిక సంవత్సరములు జీవించాలి. అర్ధాయుషులో మనము చచ్చిపోకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఐఎమ్ నాట్ టాకింగ్ 60, 70 కూడా. ఆమేన్. ఇంకా మనం అధిక సంవత్సరములు దీర్ఘాయువు కలిగిన వారమై జీవించాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో దేవుని వాక్యముతో మనల్ని నింపుకోవాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే కనుక, మీ అందు దేవుని వాక్యము సమృద్ధిగా నిలువనీయుడి మీ హృదయములో యందు. ఏ రీతిగా చెప్పాలి? సమృద్ధిగా. నీరు లేని చోటు సాతాను వెతుక్కుంటుంది, అయితే వాక్యం ఉంటే గనక సాతానికి చోటు లేదు. ఆమేన్, హల్లెలూయా. సో మన హృదయము వాక్యముతో నింపబడినప్పుడు ఆరోగ్యం వస్తూ ఉన్నది. బోధతో నింపబడినప్పుడు, సత్యముతో నింపబడినప్పుడు, ఆమేన్, హల్లెలూయా. బోధ ఏం చేస్తుందంటే ఆరోగ్యాన్ని తెస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సామెతలు 3:1-2 చదువుదాం ఒకసారి. దట్ ఈస్ వై టీచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. శిక్షణ చాలా ప్రాముఖ్యము. శిక్షణ నిన్ను ఏం చేస్తుంది అంటే ప్రమాదంలో నుంచి తప్పిస్తుంది, రోగంలో నుంచి తప్పిస్తుంది. ఆమేన్. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. ఆమేన్. నా కుమారుడా, నా ఉపదేశమును మరవద్దంటున్నాడు. సో మరవకుండా మనలో ఏముండాలి? ఆయన ఉపదేశం ఉండాలి. హల్లెలూయా. ఉపదేశము మరవకుండా ఉన్నప్పుడు అది మనకేం చేస్తున్నది? నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను నీ హృదయము అందు హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖ జీవితముతో గడుపు సంవత్సరములు. హల్లెలూయా. అంటే ఆయాసంతో బ్రతకం మనం. అరే నేను చచ్చిపోతే బాగుండు అన్న ఆలోచన మీకు రాదు. ఆమేన్, హల్లెలూయా. నేను ఇంకెవరి మీద ఆధారపడాలి, నేను ఎవరి మీద భారంతో బ్రతకాలి, ఇలా ఆలోచన నీకు ఉండదు. దేవుని యొక్క వాక్యముతో నీ యొక్క జీవితం నింపుకుంటే
ఆయన యొక్క మాటలకు మనం చెవియొగ్గితే, ఆ బుద్ధి వాక్యాన్ని మనం స్వీకరిస్తే, ఆ జ్ఞాన వాక్యాన్ని మనం స్వీకరిస్తే, ఆయన ఉపదేశమును మనం అంగీకరిస్తే ఏం చేస్తున్నాడు? దీర్ఘాయువును సుఖ జీవితముతో గడుచు సంవత్సరములు. హల్లెలూయా, హల్లెలూయా. రోజులు కాదు. ఆమేన్. డాక్టర్లు సర్జరీ చేస్తున్నారు, సంవత్సరము 6 నెలలకి రిపీట్ అయిపోతుంది, మళ్ళీ 2 సంవత్సరాలకే మళ్ళీ తిరిగి బ్లాక్స్ వచ్చేస్తున్నాయి. కానీ దేవుని వాక్యం అట్లా చేయదు. ఆమేన్. దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకుంటే హల్లెలూయా సంవత్సరములు సుఖంగా ఉంటాము. మనము బ్రతుకు దినములన్నీ సుఖముగా జీవిస్తాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆదివారం మందిరానికి ఎందుకు రావాలి? బోధకి ఎందుకు రావాలి? పాపము గురించి, నీతి గురించి, అన్నిటి గురించి వాక్యంలో మిమ్మల్ని ఖండిస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు అది ఏం చేస్తుంది? మిమ్మల్ని మీలోనున్న పాపమును మాత్రమే కాదు, రోగమును కూడా తీసివేస్తుంది. దీర్ఘాయువునిస్తూ ఉన్నది, ఆరోగ్యమునిస్తూ ఉన్నది. ఆమె నూతన బలమునిస్తూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో Proverbs 9:11 కూడా చూసి ఉన్నాం కదా. ఆమేన్. సో వీ హ్యావ్ టు ఫిల్ అవర్ హార్ట్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బోధతో నింపుకోవాలి. మొట్టమొదటి ద ఫస్ట్ పాయింట్ ఈజ్ ఫిల్ యువర్ హార్ట్ విత్ ద టీచింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉపదేశముతో మనం నింపుకోవాలి. మంచి ఆరోగ్యము కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? ఉపదేశమును పొందుకోవాలి, బోధ పొందుకోవాలి. మందిరములో ఇచ్చే బోధను పొందుకోవాలి, సేవకులు బోధించే బోధను పొందుకోవాలి. ఆమేన్. బోధ పొందుకున్నప్పుడు అది సుఖ జీవితాన్ని ఇస్తుంది, అదే దీర్ఘాయువునిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. రెండోదిగా ప్రాక్టీసింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిని అనుదినము నివసించుట, ఆయన సన్నిధి యొక్క సాధనము చేయుట. ఆమేన్. 91వ కీర్తన 9వ వచనము 10వ వచనం 11వ వచనంలో చూస్తే, నీవు మహోన్నతుని నీ యొక్క నివాస యోగ్యముగా చేసుకొని ఉన్నావు కాబట్టి అని అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతారా తొందరగా? 91వ కీర్తన 9వ వచనము. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. ఆమేన్. సో మన నివాస స్థలం ఏమైపోవాలి? దేవుడు. ఆమేన్. మహోన్నతుడైన దేవుడు మన నివాస యోగ్యముగా మారిపోయినప్పుడు, హల్లెలూయా. తర్వాత వచనంలో చూడండి దాని రిజల్ట్. నీకు ఏ అపాయము రాదు. కమ్ ఆన్, హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ప్రైజ్ ద లార్డ్. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. తర్వాత చదవండి. నీ మార్గములన్నిటిలో స్తోత్రం. సో మహోన్నతుని చాటున నివసించుట ద్వారా, మహోన్నతుని నీ యొక్క నివాస యోగ్యముగా చేసుకొనుట ద్వారా ఏ అపాయం రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. అది మాత్రమే కాకుండా ఆయన తన దేవదూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు నిన్ను కాపాడుటకు. ఆమేన్. తర్వాత చూడండి ఎక్కడి నుంచి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, మహోన్నతుణ్ణి నీవు నివాస యోగ్యముగా చేసుకున్నందుకు. నీవు సింహములను నాగుపాములను అంటే హల్లెలూయా, ఏ రోగాన్నైనా, ఏ చీకటి శక్తులనైనా, ఏ అపవాది కార్యములైనా మనము త్రొక్కుతాము. భుజంగములను సో ఆయన సన్నిధిని ప్రేమించువారు, ఆయన సన్నిధిని ప్రేమించువారు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను, వారు తప్పించబడతారు.
హల్లెలూయా. 1000 మందికి అపాయం వచ్చినా నీకు రాదు, 10,000 మంది కూలినా నీకు అపాయం నీకు రాదు. ఎందుకంటే నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు, ఆయన సన్నిధిని ప్రేమిస్తున్నావు, మహోన్నతుని నీ యొక్క నివాస యోగ్యముగా మార్చుకున్నావు గనుక. ఆమేన్. అతను నా నామముని ఎరిగి ఉన్నాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. తర్వాత నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. హల్లెలూయా. దీర్ఘాయువు చేత ఆయన నిన్ను తృప్తిపరచువాడై ఉన్నాడు. ఆమేన్. Those who practice the presence of God, దేవుని యొక్క సన్నిధిని నివసించువారు దీర్ఘాయువు కలిగిన వారు. ఆమేన్, ఆమేన్. Praise the Lord. Hallelujah, hallelujah. When you understand this, death should not come to you, at least 70-80 వరకు. ఆమేన్. అసలు హాస్పిటల్ ఒక ఆలోచన కూడా నీ వద్దకు రాకూడదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. సో మొట్టమొదటిది బోధను పొందుట ద్వారా స్వస్థతను మెయింటైన్ చేసుకుంటున్నాము. ఆయన సన్నిధిలో నివసించుట ద్వారా మన ఆరోగ్యం అధికమవుతుంది, మనము దీర్ఘాయువుతో తృప్తిపరచబడుతున్నాము. ఏ తెగులు మన గుడారమును సమీపించదు, ఎందుకంటే మహోన్నతుని మన నివాస యోగ్యముగా మార్చుకున్నందుకు. హల్లెలూయా. అది పక్కింటోళ్ళకి రావాలి, ఎదురింటోళ్ళకి రావాలి, పైన వాళ్ళకి రావాలి, కింద మన ఇంటికి రాదు. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే మనం సర్వోన్నతిని మహోన్నతిని మన నివాస యోగ్యముగా మార్చుకున్నాము కాబట్టి. ఆమేన్. లోకంలో ఉన్న పరిస్థితులన్నీ రైటే, కానీ అది లోకంలో ఉన్న వారికి వరకు. మనం ఈ లోకంలో ఉన్నాము కానీ ఈ లోకస్తులము కాదు, లోకానికి చెందిన వారము కాదు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. నెక్స్ట్ 2 కొరింథీ 1వ అధ్యాయము 18వ వచనము 18 మొదలుకొని మనం చదువుకుందాం. 3వ పాయింట్ ఏంటిదంటే వాగ్దానములను ప్రకటించుట ద్వారా. మొట్టమొదటిది వాక్యము లేదా ఉపదేశము పొందుకొనుట ద్వారా, రెండోది సన్నిధిలో నివసించుట ద్వారా, మూడోది వాగ్దానములను ప్రకటించుట ద్వారా. దేవుడు నమ్మదగిన వాడు గనుక నేను మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి అది కాదన్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా సిల్వాను చేతను తిమోతి చేతను స్తోత్రం. సో మీకు ప్రకటించబడిన యేసుక్రీస్తు యొక్క సువార్త అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. ఆయన స్వస్థపరుస్తాడంటే ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన జీవం ఇస్తాడంటే జీవం ఇస్తాడు, ఆయన పునరుత్థానము మార్గము సత్యము జీవమై ఉన్నాడంటే అది అవునన్నట్లుగానే ఉన్నాడు. ఆమేన్. ఆయన కేవలం నీకు పునరుత్థానం ఇచ్చే దేవుడు కాదు, ఆయన జీవాన్ని కూడా ఇచ్చే దేవుడు, ఆ జీవము సమృద్ధిగా ఇచ్చే దేవుడు. ఆయన అవునన్నాడంటే అవునన్నట్టుగానే ఉన్నది అది. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు అబద్ధికుడు కాదు. హల్లెలూయా. చదవండి. ఆయన అవునను వాడై ఉన్నాడు, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను ఇవన్నీ కూడా, ఈ వాగ్దానాలన్నీ కూడా క్రీస్తు యేసునందు అవునన్నట్లుగా ఉన్నవి. ఆమేన్. అంటే ఆ వాగ్దానం పట్టుకొని క్రీస్తు యేసు నందు ఉండుట ద్వారా, ఆయన తండ్రి యొద్దకు యేసు నామములో వచ్చుట ద్వారా అవన్నీ కూడా ఆమేన్ అని అంటున్నాడు దేవుడు. ఆమేన్ అని అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు బలహీనతతో ఉండి యేసుక్రీస్తు నామములో ఆయన యొద్దకు వచ్చుట ద్వారా నీకు స్వస్థతకు ఆమేన్ అంటున్నాడు. హల్లెలూయా. ఏ ఒక్కరిని రిజెక్ట్ చేస్తలేదు, ప్రతి ఒక్కరికి ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సో ప్రతి వాగ్దానము ఆయన యందు ఆమేన్ అనబడి ఉన్నది. అంటే దాని అర్థం ఏంటిదంటే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములన్నీ కట్టువాడు. ఆమేన్. నీ గాయములన్నీ కట్టువాడు. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. మనం నిన్న చదువుకున్నాం కదా 41వ కీర్తన 3వ వచనము,
ఆయన రోగశయ్యి మీద నుంచి నిన్ను లేవనెత్తువాడు. అంటే మరణ పడక లేదా రోగం అనే పడక మీద నుంచి నిన్ను లేవనెత్తి నీ ఆరోగ్యమును ఆ రోగం అనే పడక మీద నుంచి సమకూర్చువాడు. అంటే మనం పడక మీద పండుకున్నప్పుడు రోగానికి పండుకోము, విశ్రాంతికి పండుకుంటాం. ఆమేన్, స్తోత్రం. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు పడక మీద పండుకుంటే కేవలము విశ్రాంతి కొరకు మాత్రమే, రోగమును బట్టి నువ్వు పండుకోకూడదు. ఎందుకంటే నిన్ను ఆయన రోగము నుంచి విడిపించువాడు. అది నీ పట్ల అవును ఆమేన్ అన్నట్లుగా ఉన్నది. సో ఆయన వాగ్దానాలన్నీ అవును ఆమేన్ అన్నట్లుగా ఉన్నప్పుడు ఈ మాటల్ని మనం ప్రకటించాలి. ఎందుకంటే మన మాటల్లో జీవం ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఒకసారి రోగం వచ్చిందంటే ఒకసారి మనం మందులు వాడి వదిలేస్తామా? తర్వాత మళ్ళీ రోగం వస్తే మళ్ళీ మందులు అదే వాడతాం, రైట్? మళ్ళీ యాంటీబయాటిక్స్ రాస్తే అవే వాడతాం, రైట్? సో ఒకసారి స్వస్థత పొందిన తర్వాత మళ్ళీ రోగం వస్తున్నట్టు అనిపించిందంటే ముందే మనం స్టార్ట్ పెట్టాలి వాగ్దానాలు మాట్లాడడం. కమాన్, మెడిసిన్ వాడడం. మెడిసిన్ ముందు వాడుతుంటే కదా, కమాన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మెడిసిన్ వాడడం స్టార్ట్ పెట్టేయాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పొందిన దెబ్బలతో నేను స్వస్థపరచబడి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రకటించాలి, ప్రకటించాలి. యోవేలు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది, బలహీనుడు బలవంతుడు అని చెప్పాలంట. లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. హల్లెలూయా. ఎవరు చెప్పాలి? బలవంతుడు చెప్పాలా? బలహీనుడు నేను బలహీనుడు అని చెప్పాలా? చెప్పండి. నేను బలహీనుడు అని చెప్పాలా? అదేంది పిచ్చోళ్ళలాగా మాట్లాడుతుర్రు? ఎవరన్నా బాగలేనోడు బాగున్నానని చెప్తాడా? కమాన్, హల్లెలూయా. దేవుని లాంగ్వేజ్ మనకు ఇది విశ్వాసపు లాంగ్వేజ్. ఆమేన్. విశ్వాసం అనేకులకు వెర్రితనంగా అనిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే రక్షింపబడుచున్న వారికి అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. బలహీనులు బలవంతులని చెప్పాలి. నువ్వు బలహీనతను అనుభవిస్తున్నావా? అదే టైం నువ్వు చెప్పాలి, నేను బలవంతుణ్ణి, నేను ఆరోగ్యవంతుణ్ణి. ఆమేన్. నాలో క్రీస్తు జీవం ఉన్నది. నొప్పి అవుతున్నప్పుడు చెప్పాలి, నేను స్వస్థపరచబడి ఉన్నాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. See, I was saved. నా ప్రాణమును దేవుడు మరణము నుంచి విమోచించి ఉన్నాడు ఈ వాగ్దానముల ద్వారానే. నేను సజీవ సాక్ష్యమును. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన ఎన్ని వాగ్దానములు ఇచ్చి ఉన్నాడో ఆ వాగ్దానములన్నీ కూడా ఎత్తి పట్టాలి. నేను ఒక వీడియో చేయబోతున్నాను. వెరీ సూన్ ఐ విల్ రిలీజ్ దిస్ వీడియో. అన్ని స్వస్థతను గురించిన వాగ్దానములు అట్లీస్ట్ 100 పైన. అదొక మెడిసిన్ లాగా ఆ వాగ్దానములు మొత్తం అన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాను, చదువుతూ ఉంటాను, ఆ వాగ్దానాలు చెప్తూ ఉంటాను. అది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పండుకోండి బలహీనంగా అనిపించినప్పుడు. ఆమేన్. అన్ని మెడిసిన్స్ కన్నా బలంగా పనిచేసే దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఔషధం అంట. ఆమేన్. సామెతలు 4:22లో అది ఔషధము, ఔషధము. సో ఈ ఔషధాన్ని మనం మాటి మాటికి తీసుకోవాలి, మాటి మాటికి వినాలి, వాటిని ప్రకటించాలి, వినాలి, ప్రకటించాలి. ఆమేన్. వాటిని నమ్మాలి, వాటిని మన నోటితో ఒప్పుకోవాలి. హల్లెలూయా. హృదయమందు విశ్వసించుట ద్వారా నీతి కలుగును, నోటితో ఒప్పుకొనుట ద్వారా ఏం కలుగును? రక్షణ. రక్షణ ఆత్మకు మాత్రమే కాదు, ప్రాణమునకు దేహమునకు కూడా. ఆమేన్. అంటే స్వస్థత కలుగును. నోటితో ఒప్పుకున్నప్పుడు మనకి స్వస్థత, మన జీవ ఫలమును మనం అనుభవిస్తాము. ఆమేన్, హల్లెలూయా. మన పితరులందరూ మంచి మంచి ముసలితనంలో చనిపోయారంట. యోబు గురించి కనుక చూస్తే ఆయనకి రోగము ఐ డోంట్ నో ఏ వయసులో వచ్చిందో. ఆయనకి అప్పటికే 10 మంది పిల్లలు కదా. 10 మంది పిల్లలు అంటే అట్లీస్ట్ ఆయన వయసు 50-60 ఉండొచ్చు కదా, ఉండొచ్చు కదా. అట్లీస్ట్ 50-60 ఉండొచ్చు. అట్లీస్ట్ మనం అనుకుందాం ఒక 50 సంవత్సరాలకి ఆయనకి రోగం వచ్చింది అనుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు ఒకసారి చదవండి.
యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములు ఇచ్చెను. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను, అంటే ఆయన రోగం అయిపోయిన తర్వాత దేవుడు తిరిగి ఆయనను స్వస్థపరిచిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ఆయన చెప్పాలి? 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను ఎన్ని తరాలు గట్టిగా చెప్పాలి? స్తోత్రం. 4 తరములను చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి పొందెను. కాలము నిండిన వృద్ధులమై మనం మృతి పొందాలి. ఆమేన్. కాలము నిండిన వృద్ధులమై ఆయన 4 తరాలు చూశాడంట. మనం ఒక్క తరం చూడలేకపోతున్నాం. హల్లెలూయా. మీరు టార్గెట్ పెట్టుకోండి, నేను మినిమం 3 తరాలు చూడాలి, మినిమం 2 తరాలు, మినిమం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసంతో మనం చెప్పాలి, నేను మినిమం 3 తరాలు. నీ రాకడ ఆలస్యం అయితే మినిమం 3 తరాలు నేను చూడాలి. హల్లెలూయా. నా పిల్లలతో నేను ఆడుకోవాలి, వారితో నేను పరిగెత్తాలి. కమాన్. హల్లెలూయా. వాళ్ళు పడిపోతుంటే నేను పరిగెత్తి పట్టుకోవాలి. మన విజన్ ఆ రీతిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా ఆయన కాలము నిండిన వృద్ధుడై మృతి పొందెను. యోబు 5వ అధ్యాయంకి వెళ్తారా ఒకసారి? జోబ్ చాప్టర్ 5 వర్స్ 26. వాటి కాలమున ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లు. ధాన్యపు పనలు ఎప్పుడు ఇల్లు చేరుతాయి? వాటి కలర్ మారిపోయి బ్రౌన్గా మారినప్పుడు, రైట్? పచ్చగా ఉన్న వరిని ఎవరన్నా పీకుతారా? లేదు. అది ఎప్పుడు పీకుతాము మనము? బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరును. పనలు, ధాన్యపు పనలు అంటే అవి కంకులు, రైట్? అది మొత్తము బ్రౌన్గా కలర్ మారిపోయి పచ్చగా ఉన్నప్పుడు ఎవరం తీయము. అది మొత్తము గోధుమ రంగులోనికి వచ్చిన తర్వాత వాటిని తీసుకొని వెళ్ళి తోటలలో పెడతాం, రైట్? సో ఆయన ఏమంటున్నాడు? వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడనై నీవు సమాధికి చేరెదవు. కమాన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఆ పండుతనము రావాలి మనకి. ఆమేన్. స్తోత్రం. పూర్ణ వృద్ధాప్యమందు మనం సమాధికి చేరాలి. ఆమేన్. 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 అప్పుడు వరకు మనం పరిగెత్తుతుండాలి. ఆమేన్. హల్లెలూయా. మన టైం అయిపోయింది కాబట్టే మనం వెళ్ళాలి. చెప్తున్నాను, మన టైం అయిపోయింది కాబట్టే మనం వెళ్ళాలి. కానీ అనారోగ్యంతో ఈ భూమి మనం విడిచిపెట్టద్దు. ఒకవేళ అనారోగ్యంతో విడిచిపెడితే ఆయన సువార్తను మనము పూర్ణముగా అనుభవించిన వారము కాదు. ఆయన సువార్తను మనం పూర్ణముగా ఆయన ఇచ్చిన సమృద్ధి అయిన జీవమును అనుభవించిన వారము కాదు. ఇది అందరికీ ఆయన ఇస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆర్ వి అండర్స్టాండింగ్? బెతెస్దా వర్షిప్ సెంటర్లో ఉన్న ప్రతి కుటుంబము ఆరోగ్యవంతమైన కుటుంబముగా ఉండాలి. ఆమేన్. అది దేవుని చిత్తము. దేవుని చిత్తము. నేను నిన్న చెప్పాను కదా, మనం పోరాడవలసినది అనేకమైన పోరాటములు ఉన్నాయి. మనం ఆరోగ్యం కొరకే పోరాడుతుంటే మన టైం అయిపోతుంది మన జీవితంలో. కొంతమంది అయితే సంవత్సరాల తరబడి హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నారు. ఎంత టైం వేస్ట్. మనము ఎంతగా మనం పోరాడాలి. మనం చేయాల్సిన పని ఎంతో ఉంది. అంత్యకాలములో మన ఆరోగ్యమును మనము కాపాడుకుంటే గనక హల్లెలూయా మనం వేరే పోరాటములను పోరాడగలుగుతాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. సో వీ హ్యావ్ టు కన్ఫెస్ ఇట్. ఆమేన్. మనం చెప్పాలి, నేను చావను, సజీవుడైన యెహోవా కార్యములు. అక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు? నేను చావను. ఆయన నోట్తో చెప్తున్నాను, నేను చచ్చిపోను, నా టైం రాలేదు, నేను సజీవుడనై యెహోవా కార్యములు వివరిస్తాను. నేను చావను, సజీవుడనై. హల్లెలూయా. 118వ కీర్తనలో ఉంటుంది, నేను చావను, సజీవుడనై. 17వ వచనం. ఆమేన్.
హల్లెలూయా. మనం చెప్పాలి, ఈ వాగ్దానములు దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? ఆయన అవును అంటున్నాడు వాటికి. ఇవన్నీ సగం జరుగుతాయి, సగం వాటికి నేను అవును అంటాను, సగం వాటికి కాదంటానని కాదు. దేవుడు ఈ ప్రతి మాటకు హల్లెలూయా కాలము నిండిన వృద్ధుడునై నేను సమాధికి వెళ్తాను, దానికి యేసయ్య అవును అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, అవును ఆమేన్ అంటున్నాడు. సో ఈ వాగ్దానాలన్నీ నీ నోట్లో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి, నీ నోట్లో నుంచి నువ్వు పలుకుతూ ఉండాలి. దేవి నామానికి మహిమ కలుగును గాక. నా టైం అయిపోయింది అని అంటే అదే జరుగుతుంది. నాకు ఇంకా చాలా టైం ఉంది, నేను ఇంకా చేయవలసింది చాలా ఉంది, నేను ఇంకా పోరాడవలసిన పోరాటంలు అనేకములు ఉన్నాయి, నేను చేయవలసిన యుద్ధాలు అనేకములు ఉన్నాయి. ఆమేన్. కాలేబు 85వ సంవత్సరంలో నా టైం అయిపోయింది అంటలేదు, నేను యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సామాన్యులు కూడా కాదు, ఆయన అనాకీలు యుద్ధము ఇదేంటి రాక్షస దేహులు నెఫిలిమ్స్, వారితో యుద్ధం చేయడానికి నేను రెడీ అవుతున్నాను అంటున్నాడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 85. అందరూ కూడా సామాన్యమైన యుద్ధం చేస్తుంటే నాకు ఆ యొక్క పర్వతాన్ని నాకు అప్పగించు, హెబ్రోన్ నాకు అప్పగించు, దాని మీదకి వెళ్ళి నేను యుద్ధం చేస్తాను, దాని మీద ఉన్న అసలైన పోరాటం అక్కడ ఉంది, దాన్ని నేను స్వాధీనపరచుకుంటాను. హల్లెలూయా. యునో అన్నిటికంటే చాలా కష్టం ఏంటిదంటే ఒక కొండ మీద ఉన్న ప్రాంతమును జయించుట. అది మాత్రమే కాదు, కొండ మీద ఉన్న ప్రాంతము, ఎందుకంటే ఇట్ విల్ బి ఫోర్టిఫైడ్. పైనుంచి శత్రువు అటాక్ చేయొచ్చు, కింద నుంచి పైకి వెళ్ళే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండదు, పైనుంచి వచ్చే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. అది మాత్రమే కాదు, ఇక డబుల్ అడ్వాంటేజ్ ఏంటిదంటే వీరు ఉన్నత దేహులు. సో ఆయన ముసలితనంలో ఏమంటున్నాడు అంటే, మీరు వేరే వాళ్ళని చూసుకోండి, నేను వాళ్ళని చూసుకుంటా. స్తోత్రం, హల్లెలూయా. బహుశా యవనస్తులకు చెప్తున్నాడేమో, అప్పుడు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు మంచి యవనంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాడేమో ఆయన, మీరు కింద వాళ్ళతో పోరాడండి, నేను పైనకి వెళ్ళి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అటువంటి జీవము, అటువంటి ఆరోగ్యముతో దేవుడు మనల్ని నింపును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. సో మొట్టమొదటిగా దేవుని వాక్యము బోధను పొందుకొనుట ద్వారా, రెండవదిగా దేవుని సన్నిధిలోని ఉండుట ద్వారా, మూడవదిగా దేవుని యొక్క వాగ్దానము పలుకుట ద్వారా. ఆమేన్. వీటన్నిటిని మనము ఏ ఒక్కదాన్ని కూడా మిస్ చేయొద్దు. ప్రైజ్ ద లార్డ్. చాలామంది దేవుని సన్నిధి, ఇందాక పాస్టర్ గారు మాట్లాడుతున్నారు, ఆలస్యంగా వస్తారు. మీ లాంగ్ లైఫ్ కూడా అక్కడ దాచబడి ఉన్నది, టైం కంటే ముందుకు రావడం. హల్లెలూయా, స్తోత్రం. మనకి ఒక థెరపీ ఉందనుకోండి, ఒక ట్రీట్మెంట్ ఉన్నదనుకోండి, ట్రీట్మెంట్ సెషన్ 1 అవర్ ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఆ థెరపీ తీసుకోవాలి. 15 నిమిషాలే తీసుకుంటే సరిపోద్దా? 20 నిమిషాలు తీసుకుంటే సరిపోద్దా? గంట సేపు అవకాశం ఉంటే గంట సేపు తీసుకుంటే ఆరోగ్యానికి. సో దేవుని యొక్క సన్నిధిలో స్వస్థత అన్నీ కూడా ఎప్పుడు ఆరంభమవుతుందంటే ఆరంభ ప్రార్థనలోనే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని యొక్క సన్నిధిని ప్రేమించుట ద్వారా, పాటల్లో, ఆరాధనలో, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండుట ద్వారా, మీకు నేను చెప్తున్నా కదా, అనేకులకు ఒకవేళ మీకు బలహీనత ఉంటే ఇక్కడ వచ్చి పండుకోండి. మీరు కూర్చోలేని స్థితిలో ఉంటే పండుకోండి. అయితే దేవుని సన్నిధిలోనే మీకు స్వస్థత ఉన్నది. ఆమేన్. ఒకవేళ కూర్చోలేని స్థితి ఉంటే, నుంచోలేని స్థితి ఉంటే కూర్చోండి వచ్చి. మీరు చేయలేనిది చేయమంటలేదు, ప్రైజ్ ద లార్డ్. చేయలేనిది చేయడానికి ట్రై చేస్తే అక్కడనే ఆ విశ్వాసంతోనే నీకు స్వస్థత వచ్చేస్తుండవచ్చు. కానీ అట్లీస్ట్ నువ్వు చేయలేని చేయకపోయినా వచ్చి చేయగలిగింది జస్ట్ కూర్చో. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎక్కడ ఉండుట దానికంటే ఆయన సన్నిధిలో ఉండుట, నివసించుట మేలు, మేలు, మేలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇట్ ఈస్ బెటర్ దెన్ గోయింగ్ టు హాస్పిటల్. హాస్పిటల్ పోవద్దంటే లేదు, కానీ నువ్వు హాస్పిటల్కి పోయినా పోకపోయినా ఇక్కడైతే ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే నీ యొక్క ఆరోగ్యం ఇక్కడ ఉన్నది, దేవుని సన్నిధిలో మన ఆరోగ్యం ఉన్నది. హల్లెలూయా. అర్థమవుతుందా? నెక్స్ట్ థింగ్, సర్వింగ్ ద లార్డ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ హెల్త్. దేవుని సేవించుట మన ఆరోగ్యమునకు, అది ఆరోగ్యమును కాపాడేదిగా ఉన్నది. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనము.
You shall serve the Lord your God, and he shall bless your bread and water. I will also remove sickness from among you. నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. సో మనం ఏమి తింటామో అది దీవించబడుతుంది ఆటోమేటిక్గా. ఎప్పుడంటే మనము దేవుని సేవిస్తూ ఉన్నప్పుడు. అప్పుడు ఏం జరుగుతుంది? నేను మీ మధ్య నుండి రోగమును తొలగించేదను. హల్లెలూయా. సో దేవుని సేవిస్తున్నప్పుడు ఆమె వాట్ ఎవర్ కెపాసిటీ, ఏ కెపాసిటీలోనైనా. ఒక ఆయన ఒకసారి వచ్చాడు, ఆయన ఏమన్నాడంటే మందిరంలో చీపురు పుల్లలాగానే నేను వాడబడాలి అని అన్నాడు. ఆ మాట నాకు గుర్తుండిపోయింది. ఏంటి? చీపురు పుల్లలాగైనా నేను వాడబడాలి. స్తోత్రం, స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఏ కెపాసిటీలో అయినా దేవుని సేవిస్తూ ఉంటే, ఇఫ్ యు ఆర్ సిక్ ఇన్ యువర్ బాడీ, కమ్ జాయిన్. ఐ మీన్ దేవుని యొక్క మందిరం రండి, ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేయండి. కనీసం ఊడవడానికి ట్రై చేయండి. ప్రైజ్ ద లార్డ్. ఏదో ఒకటి దుమ్ము దులపడానికైనా ట్రై చేయండి. ఏదో ఒక కెపాసిటీలో దేవుని సేవించడం ఆరంభించండి. దేవుడు మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఈ మాట నిజము. ఆమేన్. నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను మీ మధ్య నుండి రోగమును తొలగించి వేస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు కదా, ఎన్ని మార్గంలో నుంచి స్వస్థపరచడానికి అవకాశాలు ఇస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. సో దేవుణ్ణి సేవిస్తూ ఉన్నప్పుడు మన మధ్యలో నుంచి రోగం వెళ్ళిపోతుంటుంది, బలహీనత వెళ్ళిపోతుంటుంది, అనారోగ్యం వెళ్ళిపోతుంటుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎవర్ కెపాసిటీ, నువ్వు ఏ కెపాసిటీలో చేస్తావు, ఆరాధన లేకపోతే వాక్యమా, లేకపోతే క్లీన్ చేయడమా, బాత్రూమ్లు కడగడమా, ఊడవడమా, దులపడమా, ఏదైనా పర్వాలేదు. హల్లెలూయా. ద్వారపాలకుల్లాగా కూడా ఉన్నవారికి అదే జీతం ఇచ్చాడంట దేవుడు. స్తోత్రం. మందిర ద్వారంలో నిలబడే వారికి, యాజకులకి. ఆమేన్. సో నువ్వు దేవుని సేవిస్తే చాలు, ఆయన మీ మధ్యలో నుంచి రోగమును తీసివేయును, నీ దేహంలో నుంచి రోగమును తీసివేయును, నీ కుటుంబంలో నుంచి రోగమును తీసివేయును. హల్లెలూయా. రోగం గురించి, బలహీనత గురించి మనకు టెన్షన్ అస్సలు ఉండకూడదు. ఆమేన్. ఇది మొదలుకొని నాకు తెలిసి అందరికీ ఆ టెన్షన్ నుంచి విడుదల ఆల్రెడీ దేవుడు ఇస్తున్నాడని నాకు అనిపిస్తున్నది. హల్లెలూయా. దేవుడు ఎన్ని ఆప్షన్స్ పెట్టాడు కదా మనకు స్వస్థత కొరకు. ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్, ఇది చాలా ప్రాముఖ్యమైనది. చాలా నెక్స్ట్ పాయింట్కి వెళ్తాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. ప్రైజ్ ద లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు కనుక మనం చదివితే, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి, ఆహా ఇది ధర్మమే. ఆహా నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. హల్లెలూయా. దీర్ఘాయుష్మంతుడు అవుతావంట. బలహీనతకు చోటు ఉండదు. విత్ లాంగ్ లైఫ్ యూ విల్ బి సాటిస్ఫైడ్ జస్ట్ బికాజ్ యూ ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. అండ్ దిస్ జనరేషన్ స్పెషల్లీ షుడ్ లెర్న్ హౌ టు ఆనర్ అవర్ పేరెంట్స్. మన తల్లిదండ్రులను సన్మానించటం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మన దీర్ఘాయువు దాంట్లో దాచబడి ఉన్నది, నీ డెస్టినీ దాంట్లో దాచబడి ఉన్నది. నువ్వు అర్ధాయుషులో చచ్చిపోతావా, లేకపోతే నీవు ముసల్తనంలో చనిపోతావా? హల్లెలూయా. మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటాం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాం. లేదు, అట్లా ప్రవర్తించిన ప్రతిసారి నీ జీవితంలో కొన్ని దినాలు కట్ అయిపోతున్నాయి. అర్థమవుతుందా? బలహీనతలకు, రోగములకు కారణం అది తిరుగుబాటుతనం, ఎదిరించే మనస్సు. నేను గత వారంలో చెప్పాను కదా, సారా ఏం చేసింది? సారా అంటున్నా, మిరియాం ఏం చేసింది? దేవుడు మాతో ఎదిరించింది.
ఇమీడియట్గా ఏమొచ్చింది? రోగం వచ్చింది. హల్లెలూయా. మనము తల్లిదండ్రులను ఎదిరిస్తే బలహీనతలకి చోటిస్తాం, అనారోగ్యానికి చోటిస్తాం, మన డెస్టినీ తారుమారైపోతుంది. తల్లిదండ్రులను ఏమాత్రము వారిని కించపరచద్దు, వారిని గాయపరచద్దు. దానికి ప్రతిగా వారిని ఘనపరచాలి. వారిని ఘనపరిచినప్పుడు, వారిని సన్మానించినప్పుడు దీర్ఘాయువుతో దేవుడు మనల్ని తృప్తిపరచువాడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దట్ ఈస్ వాట్ వి లెర్న్ ఫ్రమ్ అవర్ పేట్రియార్క్. మన పితరుల యుద్ధ నుంచి అదే నేర్చుకుంటున్నాం. మన పితరులు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, వారు ఆ రీతిగా వారి తండ్రుల దేవుడిని సన్మానించి ఉన్నారు, దేవుడిని గౌరవించి ఉన్నారు. వారి తండ్రులను ఆ రీతిగా వారు సన్మానించి ఉన్నారు. కాబట్టి వారి తండ్రిలో ఏ జీవం ఉండేనో, ఎన్ని సంవత్సరాలు వారు బతికారో, వీళ్ళు కూడా అంతే లాంగ్ లైఫ్ వారు కలిగి ఉన్న వారిగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యోబుకు దేవుడు చూసాం కదా, ఆయన అంత కోల్పోయిన తర్వాత 10 మంది పిల్లల్ని కోల్పోయిన తర్వాత తిరిగి మళ్ళీ 10 మందిని ఇచ్చాడు. ఆమేన్. తర్వాత వారి యొక్క 4 తరాలు ఆయన చూశాడంట. 140 సంవత్సరాలు ఆయనకి తిరిగి సమకూర్పు పొందిన తర్వాత 140 సంవత్సరాలు ఆయన బ్రతికి ఉన్నాడు. అంటే ఆయన ఏ రీతిగా తన తండ్రిని సన్మానించి ఉండవచ్చు. ఆమేన్, కమ్ ఆన్, హల్లెలూయా, స్తోత్రం. తల్లిదండ్రులను సన్మానించడం ద్వారా, అది మాత్రమే కాదు, జస్ట్ భౌతిక తల్లిదండ్రులని కాదు, మనల్ని తల్లిదండ్రుల స్టేట్లో ఉన్న ఎవరైనా కూడా, ఆ వయసులో ఉన్న వారిని, లేకపోతే ఆత్మీయ తల్లిదండ్రులను మనము సన్మానించుట ద్వారా ఆరోగ్యము, దీర్ఘాయువు వస్తున్నది. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. వారు దీవించే ఆశీర్వాదం మనకి చాలా అవసరం. ఎవరో రోడ్డు మీద ఉన్న ముసలోళ్ళు అయి ఉండవచ్చు, వారికి ఒక చిన్న సహాయం చేయటం ద్వారా చల్లగా ఉండు నాయన అన్నా కూడా అది చాలా గొప్ప ఆశీర్వాదంగా ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. అదేదో సాధారణమైన మాటలు అనుకోకండి. చల్లగా ఉండు నాయన అంటారు, నువ్వు 100 ఏళ్ళు బ్రతుకు నాయన అంటారు. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. దట్ ఈస్ అ డివైన్ ఆర్డర్, బికాజ్ దే ఆర్ ఇన్ ఏ ఏజ్ టు బ్లెస్. వారికి అభిషేకం లేకపోయినా ఏం లేకపోయినా వారి వయస్సును బట్టి దేవుడు ఆ అధికారం, నీ మీద ఆశీర్వాదమును పలికే అధికారం దేవుడు వారికి ఇస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నీ మీద దీర్ఘాయువును పలికే అధికారం దేవుడు వారికి ఇస్తున్నాడు. హల్లెలూయా. వారు నిన్ను 100 ఏళ్ళు బ్రతుకు నాయన అన్నారనుకో, ఆ రీతిగా దేవుడు స్థిరపరచగలడు. అందుకే నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు సన్మానింపవలెను. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం ఇదే కాల్ 7? 5? ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ థింగ్ ఈజ్ వాక్యము నింపుకొనుట, లేదా బోధ చేత మన హృదయమును నింపుకొనుట. రెండోదిగా సన్నిధిని పాటించుట. మూడోదిగా వాక్యమును మన నాలుకలో నుంచి, మన నోట్లో నుంచి ప్రకటించుట ద్వారా, విత్తుట ద్వారా. ఆమేన్. ఎందుకంటే వాగ్దానాలన్నీ కూడా ఆయనలో అవును ఆమేన్ అన్నట్లుగా ఉన్నాయి. నాలుగోది, ఆయన మందిరంలోనైనా ఏ కెపాసిటీలోనైనా దేవుని సేవించుట ద్వారా దీర్ఘాయువు. దాని తర్వాత తల్లిని తండ్రిని సన్మానించుట ద్వారా ఆరోగ్యము, దీర్ఘాయువు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరు మీ జీవితంలో ఏ విభాగంలో బలహీనంగా ఉన్నా, ఈ విషయంలో ఎక్కడన్నా కరెక్ట్ లేకపోతే సరి చేసుకోండి, ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది. ఆమేన్. రోగాలు వెళ్ళిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. బలహీనతలు తొలగిపోతాయి. మీరు ఆరోగ్యంగా మారడం ఆరంభిస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఈ వారం కంటే వచ్చే వారం బెటర్ అయిపోతారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ మనం కనుక ఇది ఒక డైట్ లాగా మనం తీసుకుంటే కనుక, హల్లెలూయా, మన దేహానికి ఇది మెడిసిన్గా మారిపోతుంది. ఆమేన్. అందరం మోకరిస్తాము.